బంగారం ధరల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. వరుసగా పెరిగిన ధర ఇప్పుడు కాస్త నిలకడగా ఉండగా ఈ రేటు కూడా ఇప్పుడు నిలబడదని, ఇంకా కిందకు జారుతుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో హై రేటు దగ్గర గోల్డ్ కొన్నవాళ్లు ఆందోళన చెందుతుంటే రేటు తగ్గితే కాస్తైనా కొనొచ్చని సంబరపడుతున్నారు కొందరు. దీంతో బంగారం వరసే పెద్ద దొంగలాగా మారిపోయిందంటూ నెటిజన్లు జోకులు కూడా వేసుకుంటున్నారు. గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతుందనుకుంటే ఈ బ్రేక్ ఏంటి? నిజంగానే తులం ₹1,00,000 పడిపోతుందా ఏంటి? కొందరిలో ఆనందం, కొందరిలో విషాదం. అమ్మ బంగారం ఇదేం రేటు అనుకుంటున్న షాప్ ఓనర్స్. బంగారం రేటు సోమవారం ఏకంగా 7% వరకు పతనమైంది. వెండి కూడా ఔన్స్ కి $77 కిందకు దిగి వచ్చింది. స్పాట్ గోల్డ్ ప్రైజ్ $5,020 నమోదు కాగా స్పాట్ సిల్వర్ $76.92 నమోదైంది. దేశీయంగా బంగారం రేటు ₹154,999 పలకగా వెండి కేజీకి $2,38,489 పలికింది. మార్కెట్లలో ఈ షైనీ మెటల్స్ రేటు డ్రాప్ అవడానికి ప్రాఫిట్ బుకింగే కారణం అంటున్నారు. అలానే అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలు బలపడడం కూడా మరో కారణం. అయితే ఈ తగ్గుదల గత వారంలో పెరిగిన రేటు నుంచి లాభం తీసుకోవడమే తప్ప మరోటి కాదు. అయితే ఈలోపే మన దగ్గర తులం రేటు 1,00,000 కంటే కిందకు వస్తుందంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ఫ్యూచర్ డెవలప్మెంట్ యాంగిల్లో అంచనా. రష్యా, అమెరికా మధ్య డాలర్లలో కనుక వాణిజ్యం సాగితే అప్పుడు బంగారం ధర ఔన్స్ కి $3,000 వస్తుందనేదే ఇందులోని పాయింట్. మధ్యకాలంలో బంగారం షాపులు భారీగా పెరిగిన రేట్లతో కస్టమర్లను కోల్పోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని షాపులైతే ఏకంగా మూతపడ్డాయి కూడా. గోల్డ్ మర్చెంట్స్ మన తెలుగు పట్టణాలలో కొన్ని దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నా రేటు ఇంతగా పెరగడంతో లోయర్, మిడిల్ క్లాస్ బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడడం మానేశారు. దీంతో షాపులలో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడం, షాపుల అద్దె కట్టడం కష్టంగా మారింది. ఇది ఒక బంగారం షాపులకే కాదు, అందులో ఇతరాత్రా పనులు చేసుకునే కార్మికులపైన పడింది. దీంతో ఆయా షాపులన్నీ కళ్ళ తప్పి కనిపిస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో కొందరు వేసిన ఈ తులం 1,00,000 అంచనా కనుక నిజమైతే తిరిగి ఈ షాపులు కాస్తైనా కోలుకుంటాయి. అయితే గోల్డ్ మాత్రం రాబోయే కాలంలో ఇంకా భారీగా పెరుగుతుందని ఎంకే గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ చెప్తోంది. ఇప్పుడు పసిడి లోహం బుల్ రన్లో ప్రవేశించిందని, కనీసం ఇంకో 2-3 ఏళ్లు ధర పెరుగుతుందని ఈ సంస్థ చెప్పింది. అయితే మధ్యలో కాస్త రేటు తగ్గినా ఓ ఏడాది తర్వాత మంచి రేటు చూస్తారనేది ఈ సంస్థ అంచనా.